రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ కోసం భూములు ఇవ్వడానికి సిద్ధంగా లేమని బెదిరింపులకు పాల్పడితే బెదిరేది లేదని నిర్వాసిత రైతులు స్పష్టం చేశారు. గిట్టుబాటు అయితేనే భూములు ఇవ్వడానికి ముందుకు వస్తామని పేర్కొన్నారు. అధికారులు వైఖరికి నిరసనగా ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట గురువారం ఆందోళనకు దిగారు. అధికారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా రైతుల పక్షాన తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు లంక రాఘవులు మాట్లాడుతూ రామాయి శివార్లో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ప్రభుత్వం భూములు సేకరిస్తుందని అన్నారు. నిర్వాసిత రైతుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోకుండా మార్కెట్ ధరకు అనుగుణంగా ధరను నిర్ణయించకుండా బదులుగా భూములు ఇస్తామని చెప్పకుండా బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుందంటూ ఇక మండిపడ్డారు. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ అనేది రామాయి శివారంలో చేయడానికి మా భూములు అనేటువంటి యాపలు కూడా రైతుల భూములు అనేటువంటిది ఇవ్వాలని చెప్పి అడగడం జరిగింది. యాపలు కూడా రైతులు ఇవ్వడానికి సిద్ధం లేరు. ఎందుకనంటే అక్కడ 30 లక్షలు 35 లక్షలు 40 లక్షలు అనేటువంటి ఎకరానికి ప్రైవేట్ వాళ్ళు కొంటున్నారు. ఆ రేటు ఇస్తే ఇంత రైతులు ఇవ్వడానికి సిద్ధం ఉన్నారు, లేనట్లయితే ఇవ్వడానికి సిద్ధం లేదు. కానీ ఆర్డీఓ గారు, ఆదిలాబాద్ ఆర్డీఓ గారు రెవెన్యూ సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యాలకు లొంగి, వాళ్ళు ఇచ్చే డబ్బులకు లొంగి వీళ్ళని బెదిరిస్తున్నాడు. ఇప్పుడే నాటకం ఆడుతున్నాడు ఆర్డీఓ గారు, రెవెన్యూ అధికారులు. మీరు ఇవ్వనట్లయితే మేము అవసరమైతే తుపాకీతో పోలీసులతో కాల్ చేస్తాం, కానీ మీ భూములను తీసుకుంటామని బెదిరించలో దిగడం అనేటువంటి సరైనది కాదు. ఇప్పుడు అక్కడనే రామాయి శివర్లో రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీకి రామాయి వాళ్ళు, కొంతమంది యాపలగూడ వాళ్ళు, రాంపూర్ వాళ్ళు భూములు ఇచ్చిండ్రు. వాళ్ళు ఇవాళ కూలీలుగా మారిండ్రు. ఆ రకంగా మేము అంటే యాపలగూడ రైతులు అనేటువంటి కూలీలుగా మారడానికి సిద్ధం లేరు. ఒకవేళ అలా భూములు ఇచ్చినట్టు లేదంటే పక్కకు భూమి చూపెట్టండి, ఎక్కడైనా భూమి ఇవ్వండి, భూమికి భూమి అన్ని ఇవ్వండి, లేదంటే 40 లక్షలు ఎకరానికి ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. నాకున్నది 82ల 4 ఎకరం. అయితే వాళ్ళు ఆల్రెడీ మేము ఇస్తామని చెప్పిన మెట్లు ఇస్తామంటే మాకు గిట్టుబాటు ధర అయితే ఇస్తాం, లేకపోతే ఇవ్వమని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆర్డీఓ గారు అంటే సింగిల్ ఒక్కొక్కరిని పిలుస్తున్నారు. ఎందుకంటే మంది గ్రామ సభ పెట్టి మీరు భూములు ఇస్తారని అడగాలి, అడుగులేదు ఏం లేదు. సింగిల్స్ ఒక్కొక్కరిని పోలీస్ స్టేషన్లో ఒకరిని పిలుచుకొని దొంగని పిలుచుకోపోతున్నాడు, ఒక్కొక్కరిని అడుగుతున్నాడు, సంతకం పెట్టేది దొంగతనం సంతకం పెట్టి చూస్తున్నాడు. అది పెట్టి ఆల్రెడీ ఇంతకుముందు అయినా మేము ఆల్రెడీ నేను అటెండ్ అయినా అక్కడ అయినా కూడా నాకు ఒక పంపించాను. ఏమైంది గుర్తేనా, నువ్వు రాలేదు, అటెండ్ కాలేదు, మేము నోటీస్ పంపితే మీరు రాలేదు అని ఇంకొక నోటీస్ పంపాడు. అంటే ఎంత అబద్ధం అంటే ఒక ఆర్డీఓ ఉండి ఇంత అబద్ధం మాటలు చెప్తున్నాడు. ఆల్రెడీ నోటీస్ ఆల్రెడీ నేను అటెండ్ అయినా, వాళ్ళకి ఒక రిసీవ్డ్ కాపీ కూడా తీసుకున్న తర్వాత కూడా వాళ్ళు అంతా జబర్దస్తిగా రానివారు, లేకపోతే కోర్టుకు వారేస్తా, సివిల్ కేసు పెట్టిస్తా అని అది భయపెడుతున్నాడు. ఆ భయం ఎందుకు పెడుతున్నాడు? మేము రైతులమని అదే వేరేళ్ళు ఉంటే మీకు ఎందుకు అంత భయపెడుతుంది? మీరు వచ్చి గ్రామ సభ ఏర్పాటు చేసి పిలిపిల్ని మమ్మల్ని ఊరు చుట్టుపక్కల ఊరోళ్ళు వస్తారు, వచ్చి నాకు అడుగులు మరి ఇస్తారు లేదా భూములు అంటే మేము చెప్తాం. కానీ ఇదేమి దొంగ నాటకం లేక ఒక్కొక్కరిని దొంగ లేక పిలుచుకొని లోపల పిలిచి సంతకం పెట్టు అంటే అందరినీ